నమస్తే, నేను మీ సాయిప్రియ. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ఆర్ న్యూస్. ప్రస్తుతం మనం బట్టుపల్లిలోని సిగ్మా జూనియర్ కాలేజ్ దగ్గర ఉన్నాము. అయితే ఇక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న బాబు పొద్దున 5 గంటలకి వెళ్ళిపోయాడా, తప్పిపోయాడా, ఎవరైనా తీసుకెళ్లారా అనేది అయితే తెలియదు. వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. ఇక్కడ విద్యార్థి సంఘాలు అయితే ఆందోళన చేస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, బాబు ఏమి 6 గంటలకు బాబు కనిపించట్లేదు అని ఫోన్ వచ్చింది మేడం. నేను 9:30కి ఇక్కడ ఉన్నా. 7 గంటలకి మా బావ వచ్చిండు. నేను అందుబాటులో లేను. 9:30కు వచ్చిన. అప్పటి నుండి ఇప్పటి వరకు యజమాన్యం ఎలాంటి స్పందన లేదు. మేము వచ్చి అడిగితే ఆయన అంటాడు, ఈయన అంటాడు. నేను పైకి పోయి మా బాబును బెడ్ ఉంటుంది కదా మేడం, అక్కడికి వెళ్ళి లగేజ్ ఉందా లేదా అని చూసి లగేజ్ లేదు అని, ఆ లగేజ్ కూడా లేదా అని వాళ్ళు ఏదో ఇట్లా సరదాగా చెప్తుంటారు మేడం. అదంతా అయిపోయింది. ఇప్పటి వరకు కూడా యజమాన్యం అనేది ఇక్కడికి రాలేదు. మాకు ఎలాంటి ముచ్చట చెప్పట్లేదు. బాబు ఉన్నాడా, ఏం టార్చర్ చేసిండ్రు, ఎందుకు పోయిండు, ఇంతకుముందు ఎన్నెన్నో గొడవలు జరిగినాయట. మా బాబు మాకు ఎప్పుడు చెప్పుకోలేదు. వాళ్ళు పెట్టే టార్చర్ అట్లా ఉన్నది. అందుకని ఎప్పుడు మాతోటైతే ఎలాంటి చెప్పుకోలేదు. మేము దాదాపు 1 వీక్ అవుతుంది బాబును మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ తోలిపోయి. 1 వీక్లో ఇప్పుడు ఒక 5 డేస్ అవుతుంది అంతే. అంటే హాస్టల్లో చదవడం ఇష్టం లేదా మీ బాబుకి? అలాంటిది నాకు ఎప్పుడు చెప్పలేదు మేడం. హాస్టల్లో చదవడం ఇష్టం లేదని. కానీ ఎంపీసీ అని ఫస్ట్ తీసుకున్నాడు మేడం. తర్వాత మళ్ళీ సిఈసీ అని అంటే సిఈసీ కూడా చేంజ్ చేసిన. బుక్స్ కూడా రిటర్న్ ఉండే అని అంటే నా ఇంటికి నేను బుక్స్ పట్టుకపోయినా. మిగతా సిఈసీకి కూడా డబ్బులు కట్టినా బుక్స్కు. మళ్ళీ ఫీజు అన్నారు, అదన్నారు, అన్నీ కట్టేసిన. ఇప్పుడు బాబు కనిపించట్లేదని పొద్దున్న 6 గంటలకు ఫోన్ చేసిండు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి 9:30 నుండి ఇప్పటి వరకు కాలేజీ యజమాన్యం అనేవాళ్ళు గిట్లా వచ్చి ఇగో మీ బాబుకి ఇట్లా వెళ్ళిపోయిండు అని సీసీ ఫోటేజ్ అడిగితే సీసీ ఫోటేజ్ ఇస్తలేరు. ఏది ఇవ్వట్లేదు, ఏది చెప్పట్లేదు మాకు. అంటే మీకు అనుమానం ఎవరి మీద ఉన్నది? మాకు ఇక్కడ ఇన్ఛార్జ్ మీదే ఉంది మేడం. ఇన్ఛార్జ్ మీదే ఉంది. ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా కరెక్ట్ లేరు. వార్డన్ పిల్లలు కొట్టుకోవడం అట. మొన్న మధ్యలో ఏదో బాబు చనిపోయిందంట ఈ కాలేజీ లోపలనే. ఇవన్నీ మాకేం తెలియదు. మా బాబు కూడా మాకు ఎప్పుడు చెప్పలేదు. మరి వాడు వాడిని ఏం ఇబ్బంది పెడితే ఎక్కడికి పోయిండు కూడా ఇప్పటి వరకు అయితే మాకు తెలియదు మేడం. అంటే ఎవరి నిర్లక్ష్యం వల్ల అనుకుంటారు? అంటే యజమాన్యం నిర్లక్ష్యమే. బాబు వెళ్ళిపోయిండు అని అంటాను కానీ గిట్టు పోయిండు గట్టు పోయిండు అని ఇప్పటి వరకు మాకు ఏది తెలియదు. సీసీ ఫుటేజ్ చూస్తే ఈ కాంపౌండ్ వాళ్ళు దునికి గట్టు పోయిండు అని అంటే గిట్టు పోయిండు ఇంటికి వస్తాడు అనే ధీమా మాకు ఉంటుంది. అసలు కాలేజీ నుండి బయటకు వెళ్ళిందే మాకు తెలియదు. కెమెరాస్ ఏమీ లేవు మేడం, పని చేయట్లేదంట. పొద్దున్న నుండి ఇప్పటి వరకు మేము అడిగితే ఏ కెమెరా చూపెట్టట్లేదు. ఏం కోరుకుంటారు మరి? నాకేం లేదు, నా బాబు నాకు కావాలి. నా బాబు నాకు అప్పచెప్పమని నేను డబ్బులు ఇచ్చి నా బాబుని ఇక్కడ తోలిపోయాను. నా బాబు నాకు అప్పచెప్తే తీసుకోపోతా. నాకు ఎవరితో కూడా వద్దు. యజమాన్యము బాగలేకుంటే నేను నా కొడుకు నువ్వు ఇంటికాడ ఉంచుకుని నేను బతికించుకుంటా, కానీ ఇలాంటి ఇబ్బందులు పిల్లలు పెట్టద్దు. సార్ చెప్పండి సార్, మీరు ఈ పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ ఆందోళన చేయడం జరుగుతుంది. ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి చాలానే చూస్తూ ఉన్నాము మనము. సోషల్ వెల్ఫేర్లో కానీ అట్లాంటి హాస్టల్స్లో, ఇలాంటి ప్రైవేట్ హాస్టల్స్లో కూడా ఇలాంటి జరుగుతూనే ఉన్నాయి. దీని గురించి మీరేం మాట్లాడుతారు సార్? నా పేరు భాషబైన సంతోష్, ఏఐఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా కార్యదర్శి. ఇదే కాలేజీలో కొన్ని నెలల క్రితం ఒక అబ్బాయి వీళ్ళ అశ్రద్ధ వల్ల చనిపోవడం జరిగింది. అప్పుడే మేము ఇక్కడ ఉన్నటువంటి డిఐఓ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు కావచ్చు రిప్రజెంటేషన్ చేసినాం. ఏంటి ప్రధానమైన అంశం ఏంటనంటే, ఇప్పుడు కీసర శివారెడ్డి ఈ రోజు ఉదయం 5:30కు ఇక్కడ నుంచి వెళ్ళిన విద్యార్థి కీసర శివారెడ్డి. ఆ శివారెడ్డి విద్యార్థి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. విద్యార్థి వెళ్ళిండు అనేది పేరెంట్స్ కూడా లేట్ గా సమాచారం చెప్పిండు. దాంతో పాటు ఇప్పుడు వెనక గేట్ ఉందండి. ఈ గేట్ కాడ వీరు ఎవరైతే సెక్యూరిటీ ఉంటుందో, సెక్యూరిటీ ఉన్నప్పుడు ఆ అబ్బాయి బయటికి ఎట్లా పోతాడు? అసలు ఆ అబ్బాయి అయిపోయిందా, ఎవరన్నా లోపలికి వచ్చి కిడ్నాప్ చేసిందా, లేకపోతే ఇంకేమన్నా జరిగిందా? ఇది ఎట్లా జరిగింది అనేది ఈ యాజమాన్యం చెప్పాలి. ఇప్పటి వరకు దీనికి సంబంధించినటువంటి యాజమాన్యము ఆ చైర్మన్ డైరెక్టర్ ఎవరైతే జయపాల్ రెడ్డి గారు ఉన్నారో ఇక్కడికి వచ్చిన సందర్భం లేదు. ఇది ఉదయం పొద్దుగాల 5:30-6 గంటల ప్రాంతాన జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా ఇక్కడికి వచ్చిన సందర్భం లేదు. అంటే మేమేం చేస్తాం, విద్యార్థి సంఘాలను మేము ఏం ఆరోపిస్తున్నాం అంటే ఇది పూర్తి నిర్లక్ష్యం, ఇది యాజమాన్య నిర్లక్ష్యం. వీళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఆ అబ్బాయి వెళ్ళిపోయిందా, మరి ఎవరైనా కిడ్నాప్ చేసిందా అది పోలీసు వాళ్ళు తెలుసాలి. పోలీసు వాళ్ళు తెలుస్తారో అది అయిపోతుంది. కానీ ఇప్పుడు బయటకు ఒకవేళ అబ్బాయి గనక మూడ్ ఆఫ్ థింకింగ్ బాగా లేక, ఇక్కడ ఇంకోటి మేము అడిగినప్పుడు మాకు ఏం తెలిసింది, వార్డెన్లు తీవ్రంగా కొట్టిందట, స్టిక్ తీసుకొని బాగా కొట్టిందట, ఆ పిల్లలను వీపుల మీదకి కొట్టిందట. అట్లా కొడితే ఆ ఒత్తిడికి తట్టుకోలేక వెళ్ళిపోయింది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారు. ఇది అత్యంత దారుణం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈ పిల్లలు కొట్టినప్పుడు ఆ వార్డెన్ ఎవరు, ఎందుకు కొట్టిండు, ఏం జరిగింది అని ఇప్పటికిప్పుడు ఆ యాజమాన్యాన్ని జయపాల్ రెడ్డి ఆ చైర్మన్ ఎవరైతున్నారో గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆ యజమానులు వాళ్ళు వచ్చి వీళ్ళను విచారించి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు ధైర్యం కల్పించాలి. ఇక్కడ బాబు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు దొరకపోవడంతో వాళ్ళ తండ్రి గారైనా ఆయన డైరెక్ట్ ఒక తీవ్రమైన మనోవేదన గురైపోయి ఆ బిల్డింగ్ ఎక్కిండు. ఒక 2 నిమిషాలు మేము లేట్ అయితే ఆ తండ్రి ఆ బిల్డింగ్ అద్దాలకి వెళ్ళి దునికి చనిపోయి ఆత్మహత్య ప్రయత్నం చేసిండు. మరి ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే ఇంకో ఇన్సిడెంట్ జరుగుతుంది ఎట్లా? కాబట్టి ఇప్పటి వరకు అసలు యాజమాన్యం స్పందించలేదు, జిల్లాలో ఉన్నటువంటి విద్యాధికారులు స్పందించలేదు. జిల్లాలో ఉన్నటువంటి విద్యాధికారులు మామూలు మత్తులో ఉన్నారు. వాళ్ళు కేవలం ఇంటర్మీడియట్ ఏదైతే విద్యారంగం ఉన్నదో ఈ విద్యారంగం ఇచ్చేటువంటి
వీళ్ళు ఇసిరేసే బిస్కెట్ల మీద వాళ్ళు నిద్రమత్తులో ఉన్నారు తప్ప ఏది కూడా పరిశీలి చేసేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి బేషరతుగా మేము ఏం కోరుకుంటున్నామంటే విద్యాశాఖ అధికారులు స్పందించాలి, ఖచ్చితంగా ఈ కాలేజీ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి. ఆ బాబు ఎక్కడన్నాడు అనేది ట్రేస్ అవుట్ చేయడంలో పోలీసు వారితో పాటు యాజమాన్యం బాధ్యత ఉండాలి, విద్యాశాఖ అధికారుల బాధ్యత ఉండాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. పొద్దుటి నుంచి ఇప్పటి వరకు మేము కాంటాక్ట్ అయినా కూడా యాజమాన్యం ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితులు చేస్తలేవు. నువ్వు తప్పు చేయలేదు, నువ్వు ఫేర్గా ఉన్నావు, నువ్వు ఎందుకు రావట్లేదు ఇక్కడికి, నువ్వు ఈ పేరెంట్కి ఎందుకు నువ్వు మద్దతు ఇవ్వట్లేదు? పొద్దుగాల సంఘటన జరిగింది, లక్షల లక్షలు మీరు ఫీజులు తీసుకుంటారు, మీరు ప్రభుత్వ విద్యాశాఖ ఏదైతే ఉన్నదో మీరు నిబంధనలు పాటించరు, నీకు ఇక్కడ పొల్యూషన్ సేఫ్టీ ఉండదు, ఫైర్ సేఫ్టీ ఉండదు, నువ్వు ఐఐటి నీట్ అని చెప్పి పెడతావు, నువ్వు లక్షల కోట్లు వసూలు చేస్తున్నావు. నువ్వు వసూలు చేసిన దాని మీద మేజర్గా ఇక్కడ ఈ కాలేజీ చదువులు ఈ డెవలప్మెంట్ కోసం వీళ్ళు ఖర్చు పెట్టట్లేదు. అంటే వీళ్ళు వసూలు చేసిన దాని మీద 5 to 10% కూడా వీళ్ళు ఖర్చు పెట్టట్లేదు. వీళ్ళ విలాసవంతమైన జీవితం కోసం, వీళ్ళ విలాసవంతమైనటువంటి వ్యవహారం కోసం చేస్తున్నారు తప్ప వీళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఆ బాబు తప్పేయండు. గతంలో అబ్బాయి కూడా చనిపోవడం జరిగింది. ఈ ఒక్క కాలే కాదండి, ఒక సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాలు చూస్తే దాదాపు ఒక 10 ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి స్కూల్లో కాలేజీలో రెగ్యులర్గా చనిపోతూ ఉన్నారు. దీని మీద ఎవరు కూడా కమిటీ చేసిన పరిస్థితులు లేవు, యాజమాన్యాలు స్పందించినటువంటి పరిస్థితులు లేవు. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు చేతులు దులుపుకోవడం, ఎంతో కొంత సెటిల్మెంట్ చేసి డబ్బులు ఇవ్వడము, చేతులు దులుపుకొని దాన్ని వాళ్ళ కేసు వాళ్ళ మీదకి రాకుండా వివరించే పద్ధతులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా వెంటనే జిల్లా విద్యాధికారులు స్పందించాలి. అనుమతి లేని స్పందించని ఏదైతే ఈ సిగ్మా జూనియర్ కాలేజ్ ఉన్నదో దీన్ని బేషరతుగా వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే అబ్బాయిని దొరకబట్టేయాలి, ఆ అబ్బాయి కిడ్నాప్ చేసిందా, అబ్బాయి ఎక్కడికన్నా వేయండా అనేది మేము అధ్యయాలని చెప్పి దానిలో వీరి యాజమాన్యం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. నా పేరు బాసివైన సంతోష్, ఏఐఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా కార్యదర్శి. ఓకే సార్, అంటే లక్షలు ఫీజులు పెట్టి ఇలాంటి ఇంత పెద్ద కాలేజీలలో చదివిస్తున్నారు కదా సార్, మరి ఆ లక్షలు ఏం చేస్తున్నారు? అంటే కనీసం సీసీ కెమెరా లేకుండా ఉన్న ఇలాంటి దుస్థితుల్ని మీరు ఎలా చూస్తున్నారు సార్? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న స్పందించారు. మీరు అంటే డైరెక్ట్ మీ కాలేజీలు ఏంది, యాజమాన్యం ఏంది, మీ డొనేషన్లు ఎంత తీసుకుంటాను, మీ పరిస్థితి ఏంది ఒకసారి లెక్క తీయను అని అన్నాడు. అంటే మీ పరిస్థితి ఎక్కడికి వచ్చింది? ఇవాళ అక్రమంగా అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థకు తెలుసు, ఈ ప్రభుత్వానికి తెలుసు, వీళ్ళు అక్రమంగా లక్షల కోట్లు వసూలు చేస్తున్నారు. వీళ్ళు వసూలు చేసినవి యాజ్ ఫర్ నామ్స్ ప్రకారం ఏముండాలి, ఇదే డెవలప్మెంట్ కోసం, ఇదే కాలేజ్ కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం. అంటే విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం కోసం, విద్యార్థులకు నాణ్యమైనటువంటి పౌష్టిక ఆహారం అందించడం కోసం, విద్యార్థులకు మంచి నాణ్యమైన చదువును అందించడం కోసం ఈ డబ్బులు ఖర్చు చేయాలి. వీళ్ళు ఆ విధంగా చేయడం లేదు. అంటే వీళ్ళ డెవలప్మెంట్ కోసం, వీళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు ఈ విధంగా వీళ్ళు బయట ఎకరాల భూములు కొనడం, వీళ్ళు సొంత భవనాలు నిర్మించుకోవడం, వీళ్ళ విలాసవంతమైన జీవితం కోసం చేస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి సారించి వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఏదైతే నామ్స్, రూల్స్, రెగ్యులేషన్స్ పాటించని విద్యా సంస్థలు ఏవైతున్నాయో మెజారిటీ ఉన్నాయి, అవి కూడా దాదాపు 80 to 90% ఉన్నాయి. మేము అందరిని అన్నట్లే, కానీ మెజారిటీ ఉన్నాయి. ఈ మెజారిటీ కాలేజీలు ఈ నామ్స్ రూల్స్ వీళ్ళు ఫ్రేమ్ చేయట్లేదు. వీళ్ళు కేవలము ఒక మన బర్ల కొట్టం, మీరు లోపలికి వెళ్ళి చూడండి బిల్డింగ్లో ఒక బర్ల కొట్టం, గొర్రెల కొట్టం ఎట్లుంటుందో ఈ కాలేజ్ అట్లే ఉన్నది. అసలు గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యవస్థకు దీనికి పెద్ద తేడా లేదు. ఫీజులు ఇప్పుడు అదే పేరెంట్ని అడగండి ఎంత ఫీజు కట్టిండో, 80,000 90,000 ఫీజు కడుతున్నారు. మీరు ఇప్పటి వరకు వీళ్ళకెళ్ళి విద్యార్థి పోతే కనీసం వచ్చి ఆ పేరెంట్కి ధైర్యం కల్పించాలి కదా. సరే అబ్బాయి దొరుకుతాడా ఏం దొరుకుతా తర్వాత మీరు ధైర్యం కల్పించాలి కదా. అసలు మీ యాజమాన్యం ఎడిపోయింది, మీ అసోసియేషన్ ఎడిపోయింది. ఏమన్నా ఇన్సిడెంట్ జరుగుతా మేము ఉన్నామని చెప్పుకునే మీరు కనీసం దీని మీద స్పందించకపోవడం సిగ్గుచేటని చెప్తున్నాం. వెంటనే ఈ సిగ్మా జూనియర్ కాలేజీలను సీజ్ చేయాలి. ఇట్లాంటి కాలేజీలను ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించని కాలేజీలను వెంటనే ప్రభుత్వం దృష్టి సారించి సీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే పిల్లల మీద ఒత్తిడి చాలా తీసుకొస్తున్నారు. ఈ మధ్యలో చూస్తున్నాం మనం, సార్లైనా వార్డెన్లైనా. అలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు సార్? వీళ్లకు వాస్తవంగా మన ప్రభుత్వ వ్యవస్థలో చూస్తే వాళ్ళు డిగ్రీలు చేసి బీఎడ్ రాసి సైకలాజికల్గా పిల్లవాడికి ఏ విధంగా చదువు చెప్పాలి అని తెలిసినటువంటి విద్యా వ్యవస్థలో, ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఉన్న అక్కడ లెక్చరర్ కావచ్చు, టీచర్ కావచ్చు అక్కడన్నాడు. ఇక్కడ వీళ్ళు ఇంకోటి మీరు మంచి కీలకమైన ప్రశ్న అడగండి. ఇక్కడ మీరు చూడండి, వీళ్ళకు టీచర్లు, వీళ్ళకు లెక్చరర్స్ ఎవరైతున్నారో వీళ్ళు డిగ్రీలు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. మేము చూసాం. అంటే మేము 1-2 కాలేజీలు మేము బయట అబ్జర్వేషన్ చేసినప్పుడు అనుభవం లేని, కనీసం అవగాహన లేని ఫ్యాకల్టీని వీళ్ళు పెట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. అది అత్యంత తీవ్రమైన పరిస్థితి. దాని మీద కూడా విద్యాధికారులు దృష్టి సారించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతే ఇప్పుడు వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించాలి. ఇప్పుడు గతంలోనే ఇక్కడ అబ్బాయి చనిపోయిండు కాబట్టి ఇప్పుడు అబ్బాయి తప్పిపోయిండు, ఇప్పటి వరకు యాజమాన్యం స్పందించలేదు. రెండవది ఇక్కడ సీసీ కెమెరా లేదు. ఇక్కడ సెక్యూరిటీ ఉంటే అబ్బాయి బయటకు ఎందుకు పోతాడు? అంటే కాలేజ్ యాజమాన్యం తప్పు కదా. ఈ తప్పుకు నువ్వు బాధ్యత వహించాలి కదా. బాధ్యత వహించి నువ్వు ఏం చెప్తావో చెప్పాలి కదా. నువ్వు ఇప్పుడు రాలే కదా, నువ్వు రాలంటే నువ్వు తప్పు చేసినట్టే కదా. నువ్వు తప్పు చేసినప్పుడు విద్యాశాఖ అధికారులు ఎందుకు ఊరుకుంటాను? అంటే వీళ్ళకి అండర్స్టాండింగ్ ఉండదు అన్నట్టే కదా. ప్రభుత్వం ఆలోచించాలి. ప్రభుత్వం ఆలోచించకపోతే ప్రజలు ప్రభుత్వం గురించి ఆలోచిస్తారు. సార్ కదా, ఇది అండి ఇక్కడ పరిస్థితి.
అయితే వాళ్ళ నాన్న అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొద్దున తప్పిపోయిన బాలుడు ఆచూకీ ఇంకా తెలియట్లేదని. అయితే వాళ్ళ నాన్న కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడని అయితే ఇప్పటిదాకా మనం విన్నాము. ఒక తండ్రి ఆవేదన ఎలా ఉంటుంది అనేది అయితే మనం కళ్ళారా చూసినాము. ఇప్పటి వరకు సిగ్మా జూనియర్ కాలేజ్ యాజమాన్యం ఎలాంటి బాధ్యత వహించట్లేదు. కనీసం వాళ్ళకు మద్దతుగా వచ్చి కనీసం వాళ్ళ దగ్గర పక్కకు నిలబడి కూడా వాళ్ళకి ధైర్యం చెప్పట్లేదు. మనం చూస్తూనే ఉన్నాము, చాలా చూస్తున్నాము. ప్రైవేట్ కాలేజీలలో ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి. అయితే మరి ఆ బాలుడు ఏమయ్యాడు, తప్పిపోయాడా, లేకపోతే ఎక్కడికైనా పారిపోయాడా, ఎవరైనా కిడ్నాప్ చేశారా అనేది అయితే తెలియాల్సి ఉంది. కెమెరామెన్ సంజయ్తో సాయిప్రియ, NSR న్యూస్, వరంగల్.